ప్రజలు ఉన్న ఒక అపోహ ఏంటంటే ఏదైతే కరప్టెడ్ ఉన్న డిపార్ట్మెంట్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. మరి కరప్షన్ ఫ్రీ డిపార్ట్మెంట్గా మార్చడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు ఫస్ట్ డే నుండి నేను అవినీతి వద్దు, నిజాయితీ ముద్దు అని చెప్తున్నాను. చాలామంది అవినీతి పనులను నేను వైజాగ్ రేంజ్కి సరెండర్ చేశాను. ఇప్పుడు కూడా 1 by 1 చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కరప్షన్ నిర్మూలించడం జరిగిందని నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. కానీ కరప్షన్ అవినీతి తగ్గించడానికి ప్రతిరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. సో చాలామంది నాకు చెప్పారండి, యస రాజా తథా ప్రజ, మీరు ఉన్నంతసేపు మేము అవినీతి చేయమని. సో కొంతవరకు అవినీతి తగ్గిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక అవినీతి చేయడానికి ఒక ముఖ్యమైన మార్గం వచ్చేసి పోలీస్ స్టేషన్, పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు అందరికీ తెలుసు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా పోలీస్ స్టేషన్లో ఏదైనా చేస్తే ఆ పబ్లిక్ వెంటనే సిపి గారికి కాల్ చేస్తారు. ఏదైనా మేము చేస్తే ఆడియో రికార్డ్ చేసుకొని, వీడియో రికార్డ్ చేసుకొని సిపి గారికి పంపిస్తారు. అది కూడా చాలామందికి తెలుసు. కాబట్టి అవినీతి తగ్గిందని నేను చెప్పగలుగుతాను, అవినీతి పోయిందని నేను చెప్పలేను. సో ఇంకా చాలా కృషి చేయాలి అవినీతి ఫర్దర్ తగ్గించడానికి.